ఆలస్యమైందా ఆచార్యపుత్ర? అవును. కొంచెం లేట్ అయింది కామికాన్ ఈవెంట్స్ పై మీకు అప్డేట్ ఇవ్వడంలో. బట్ ఇప్పటికే డై హార్డ్ ఫ్యాన్స్ అండ్ కొందరు స్పాయిలర్స్ స్ప్రెడ్ చేసే స్పాయిలర్స్ రాంబాబులు వీడియోస్ అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ మొత్తం చేసి ఉంటారు. అండ్ స్టిల్ తప్పేం లేదు. వీడియోస్ డైరెక్ట్ వేసేస్తారనమాట. మనలాంటి వాళ్ళ పని ఈజీ చేయడం కోసము. మన పొట్టను కొడుతున్నారు రా. ఓకే అదేలే. సో కామికాన్ ఈవెంట్స్ పై అస్సలు ఏం జరిగింది ఈవెంట్స్ లో, మన అబద్ధాలు చెప్పే టోపీ మామ కెవిన్ ఫైగి ఏం చెప్పారు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. సో మన రేపటి కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బకెల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. కామికాన్ బిగ్గెస్ట్ రివీల్ ఇదే. ఓ మై గాడ్, RDJ back baby, but not as a Iron Man, డాక్టర్ డూమ్ గా, బికాస్ హీ విల్ ప్లే డాక్టర్ డూమ్ రోల్ అని అక్కడ మెన్షన్ చేశారు. తన కాంప్లికేటెడ్ రోల్స్ ప్లే చేయడం ఇష్టం అని చెప్పి, అది మనందరికి తెలిసిందే, రొటీన్ రోల్స్ ఇష్టం లేదని. బట్ యాజ్ అ ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ ఈవిల్ వేరియంట్ గానా లేదా డాక్టర్ డూమ్ గానేనా అన్నది రియల్స్ ఫ్యాన్స్ ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇది విని. బట్ ఇది ఇంకా మనకు క్వశ్చన్ మార్కులను పెట్టారు. మేబీ ఫంటాస్టిక్ ఫోర్ మూవీలో ఒక గ్లిమ్స్ లో మనకు రివీల్ చేయొచ్చు, మేబీ ఫ్యూచర్లో. బట్ స్టిల్ పెద్ద క్వశ్చన్ మార్క్ అదే అన్నమాట. బట్ ఇదైతే వల్వరిన్ వచ్చాడు, కనువిందు చేశాడు, ఆ తర్వాత వచ్చి వెళ్ళిపోయాడు. నౌ RDJ వచ్చాడు. ఇది కదా అసలైన మార్వెల్ ఫ్యాన్స్ కి కావాల్సింది. అండ్ క్రిస్ ఇవాన్స్ కూడా మనకు కనిపించాడు. ఓకే, కామికాన్ ఈవెంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ కామికాన్స్ ఈవెంట్స్ లో వచ్చి మనకు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి టోటల్ కాస్ట్ నుంచి ఇక్కడ మనకు పరిచయం చేపిస్తారు. అండ్ న్యూ ట్రైలర్ ని కూడా ఇక్కడ చూపించారు. దట్ అక్కడ ఉన్న వారి కోసమే అన్నమాట స్పెషల్ గా ట్రైలర్ ని చేశారు. అందులో వచ్చి ఫాల్కాన్ వచ్చి థండర్ బోల్ట్ రాక్ వచ్చి స్పీచ్ ఇస్తూ ఉండడం చూస్తాం. అండ్ స్పీచ్ ఇస్తూ అందరి ముందరే రెడ్ హెల్ గా ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా మనం చూస్తాం. చాలా వరకు వారు కామిక్ యాక్యురేటెడ్ గానే రెడ్ హల్క్ ను ఉంచారనమాట. థ్యాంక్ గాడ్, బాగా చేశారు. ఆ తర్వాత వచ్చి విచ్ వాస్ అ గుడ్ థింగ్, నా సైడ్ విండర్ రోల్ ను వచ్చి జాన్ కార్లస్ ఫెస్టో ప్లే చేశారు. సర్ప్రైజ్ సొసైటీ విలన్ టీమ్ లీడర్ గా ఉంటారన్నమాట. బట్ కామిక్ యాక్యురేటెడ్ లుక్ ఇచ్చారా లేదా అనేది మనకి ఇక్కడ చూపించలేదు. ఆ తర్వాత మేజర్ అప్డేట్స్ ఏముంటుందంటే, అడ్వెంటినియం మార్వల్ 616 మెయిన్ యూనివర్స్ లో సెలెస్టియల్ బాడీ అయిన తైమూత్ నుంచే వచ్చింది. ఆర్ సెలెస్టియల్స్ అందరూ అడ్వెంటియన్ బాడీ నుంచే తయారై ఉంటారన్న ఒక విషయాన్ని కూడా ఇక్కడ రివీల్ చేశారు. తర్వాత కాస్ట్ మొత్తం వచ్చి వారి యాక్టింగ్ చేశారు స్టేజ్ పైన. అండ్ ఫ్యాన్స్ కు ఇంటరాక్ట్ చేశారనమాట యాక్టింగ్ చేస్తూ. వారి నెక్స్ట్ అప్డేట్ వచ్చి థండర్ బోల్ట్స్ గురించి. తర్వాత రెడ్ కెప్టెన్ అమెరికా ఆర్ రష్యన్ కెప్టెన్ అమెరికా నుంచి, బట్ ఈసారి సూట్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన సూట్ పైనే స్టేజ్ పైకి వస్తాడు. అండ్ ఆ తర్వాత దాని రిలేటెడ్ థండర్ బోల్ట్ ట్రైలర్ కూడా మనం చూస్తాం అనమాట. థండర్ బోల్ట్ ట్రైలర్ లో వచ్చి ఎలీనా వచ్చి రెడ్ గార్డియన్ కు రష్యన్ కెప్టెన్ అమెరికాతో కలవడం మనం చూస్తాం. అండ్ సేమ్ ట్రైలర్ లోనే గోస్ట్ ను కూడా మనకు చూపించారు డిఫరెంట్ సూట్ తో. బాగా నోటీస్ చేస్తే మనకు ట్రైలర్ లో అవెంజర్స్ టవర్స్ కూడా కనిపిస్తుంది. టోనీ స్టార్క్ టవర్ అమ్మేసిన తర్వాత వ్యాలే అదే ఈ థండర్ బోల్ట్ తయారు చేసే టీమ్ లీడర్ వచ్చి వ్యాలే టవర్ ను కొనేసిన తర్వాత థండర్ బోల్ట్స్ టవర్ గా మార్చిందా అనేది మనం చూడాల్సిన విషయం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఫంటాస్టిక్ ఫోర్ రిలేటెడ్ అనమాట. హియర్ మనం ఫంటాస్టిక్ ఫోర్ న్యూ టైటిల్ రివీల్ చేస్తారు. టోటల్ కాస్ట్ ని కూడా ఆడియన్స్ ను పరిచయం చేపిస్తారు. ఫంటాస్టిక్ ఫోర్ న్యూ స్టెప్స్ అనే మూవీ టైటిల్ ను యాక్చువల్గా 1960 రెట్రో వరల్డ్ టైప్ లో సమ్ ఫ్యూచరిస్ట్ టెక్నాలజీతో స్టోరీ మొత్తం నడుస్తుందని ఈ మూవీలో చెప్పారు. అండ్ ఈ మూవీ కొన్ని గ్లిమ్స్ ను కూడా మనకు ఆడియన్స్ తో చూపిస్తారనమాట. అండ్ పెట్రో పాస్కల్ యాజ్ అ కెప్టెన్ పెట్రో పాస్కల్ వచ్చి యాజ్ అ రీడ్ రీజర్స్ ను మనకు చూస్తాం. అండ్ ఒక క్లిప్ లో వచ్చి మనం థింగ్ ను కూడా చూస్తాం. ఆ తర్వాత షార్ట్ కట్ అయ్యి ఆస్ట్రోనాట్ సూట్స్ లో ఆల్ ఫంటాస్టిక్ 4 మెంబర్స్ వచ్చి మనకు స్పేస్ లో వెళ్ళడం చూపిస్తారు. మేజర్ థింగ్ వచ్చి గెలాక్టస్ ఫస్ట్ లుక్ ను మనకు చూపించారు. అండ్ గాడ్ ఫైనలీ గెలాక్టస్ ను టోటల్ కామిక్ యాక్యురేటెడ్ గా ఇక్కడ చూపించారనమాట. ఫాక్స్ మాదిరి జస్ట్ CGI లో ఒక బలూన్ లా మేఘాల్లా చూపించడం ఇది చేయలేదన్నమాట. మెయిన్ లీడ్ అంటే ఇలానే ఉండాలన్నమాట. అండ్ ఫంటాస్టిక్ ఫోర్ రెట్రో వరల్డ్ కార్ ను కూడా ఇక్కడ చూపించారు టోపీ మామ. ఫంటాస్టిక్ ఫోర్ టీమ్ బోత్ అవెంజర్స్ మూవీస్ లో కనిపించబోతుందని కూడా కన్ఫర్మ్ చేశారు. నమ్మకాలు లేదా నాకు లేవు ఆ టోపీ మామ పైన. నెక్స్ట్ అవెంజర్స్ డాక్టర్ డూమ్. అవెంజర్స్ గ్యాంగ్ డైనెస్టీ టైటిల్ ను తీసిన తర్వాత మేజర్ విలన్ ఎవరు అన్న టైంలో రూమర్స్ అయితే బాగానే వినిపించాయి. ఇప్పుడు డాక్టర్ డూమ్ అవ్వచ్చు అని. అండ్ RDJ ప్లే చేస్తారన్న రూమర్స్ కూడా వచ్చాయన్నమాట. బట్ టైటిల్ చెప్పలేదు. అండ్ ఫైనల్లీ అవెంజర్స్ 5 టైటిల్ నుంచి అవెంజర్స్ డాక్టర్ డూమ్ అని రివీల్ చేశారు. ఇది చేసింది ఎవరో కాదు, రూసో బ్రదర్స్. అదే అండి ఇన్ఫినిటీ అండ్ ఎండ్ గేమ్ డైరెక్టర్స్. దట్ అవెంజర్స్ టైటిల్ ను రివీల్ చేశారు. అండ్ అవెంజర్స్ 6 టైటిల్స్ ను కూడా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ వచ్చి రివీల్ చేశారు.
ఆ తర్వాత రూసో బ్రదర్స్ వచ్చి డాక్టర్ డూమ్ యాక్టర్ను పరిచయం చేశారన్నమాట. అది ఎవరో కాదు ఆర్డీజే అని రివీల్ చేస్తారు. అండ్ ఇది చూసిన తర్వాత ఆడియన్స్ మైండ్ వచ్చి పోతుంది లోపల అనమాట. సో ఇక్కడ మెయిన్ విషయం ఏమంటే ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఆర్డీజే వచ్చి యాజ్ ద ఈవిల్ డాక్టర్ డూమ్గా మనకు కనిపిస్తారా? ఐ మీన్ ఐరన్ మ్యాన్ ఈవిల్ వర్షన్ వచ్చి డాక్టర్ డూమ్గా మనం చూపిస్తారా, లేదా యాక్చువల్గా డాక్టర్ డూమ్ ఉన్నాడు కదా ఆ డాక్టర్ డూమ్ గానే మరో యూనివర్స్లో ప్లే చేయడం మనకు చూపిస్తారా అన్నది ఒక విషయం అనమాట. సో అది ముందు ముందు రివీల్ అవ్వచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మనం చేస్తాం. ఇది ఫ్రెండ్స్ టోటల్లీ వచ్చి కామికాన్ శాండియాగో ఈవెంట్ 2024లో జరిగిన మేజర్ అప్డేట్స్ మాత్రమే నేను తీసుకున్నాను, సొల్లు చెప్పకుండా మీ టైం సేవ్ చేసుకోవడం కోసం. సో మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన రేపటి కోసం ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరొక వీడియోతో. అంటిల్ దాన్ బై బై, టేక్ కేర్.